అయితే నెక్స్ట్ 5 ఏళ్లలో మేము ఒక గొప్ప తిరుపతిని మీరు చెప్తున్నట్టు మీ ఏరియా గురించి అంత పట్టు మీకు ఉంది కాబట్టి ఒక కొత్త అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎంతకాలం పడుతుంది ఇవన్నీ? అంటే మీరు ఇప్పుడు చెప్పారు స్టార్ట్ అయింది, కొన్నిటికి నిధులు కేటాయించారు. నెక్స్ట్ ఎంత కాలంలో ఇవి పూర్తయ్యే అవకాశం? 3 సంవత్సరాల్లో ఇవన్నీ మీకు సాక్షి కళ్ళ ముందు కనిపిస్తాయి. అభివృద్ధి మేము చూస్తాం కూడా. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుందనే ఉద్దేశంతోనే ఎంతకాలం అనేది సీరియస్లీ ఎంతకాలం 3 ఏళ్లలో మేము చూడొచ్చు అంటారు. అలాగే అయితే ఒకానొక టైంలో మీరు ఎమ్మెల్యేగా సీట్ వస్తుంది అని మేము విన్నాం. అండ్ ముఖ్యమంత్రి వారు ఏంటంటే అక్కడ అవసరాన్ని బట్టి వెళ్ళాలన్నారు, నేను వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి సో ఆయనకి ఒక పచ్చ పురుగు కుట్టడం వల్ల అట్లా వెళ్ళాడు. దాని తర్వాత మళ్ళీ నాకు అలాట్ చేయడం జరిగింది, నన్ను మళ్ళీ ఎంపీగా పంపించడం జరిగింది. అంటే ఎమ్మెల్యే అయితే బాగుండిద్దని మీరు ఏమన్నా అప్పుడు అనుకోవడం జరిగింది? అంటే అక్కడైతే నేను ఇంకెక్కువ చేయగలను అనే ఆలోచన? మాకేందంటే లీడర్ మార్గంలో నడవాలి. ఇప్పుడు ఆల్వేస్ మై బాస్ ఈజ్ రైట్. సో కాబట్టి మా బాస్ చెప్పిన ప్రకారం పోతూ ఉంటాం అంతే, దానికి ఇంకొక డీవియేషన్స్ ఏముండవు. ఎవరితో విభేదాలు లేకుండా వెళ్తారా మీరు, లేదంటే మధ్యలో కొంత విభేదాలు ఎదుర్కొంటున్నారు లేదా వ్యతిరేకత అనే విషయాన్ని మీకు ఎలాంటి? ఒకటి పార్టీ కోణంలో బాస్ కోణంలో చూసుకొని పోతూ ఉంటాం అంతే, దానికి విభేదాలు ఉండాల్సిన అవసరం నాకేం సపరేట్గా వర్గాలు మెయింటైన్ చేయాలా ఇంకోటి చేయాలా ఇవన్నీ అసలు నాకు ఉండవు, నేను ఎంకరేజ్ చేయను, పోతూ ఉంటాం అంతే. నెక్స్ట్ స్విమ్స్కి కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ చేయాలని అది కూడా పెట్టినాం. అది కానీ అయితే సంవత్సరానికి ఒక 800 కోట్ల రూపాయలు ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర సీఎం గారితోనూ మాట్లాడుతున్నాం. అది కానీ అయితే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చాలా అద్భుతంగా. మెడికల్ అంటే గుర్తొచ్చింది, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని జగన్ ప్రభుత్వం పెట్టాలి అనేది, అది అందుబాటులో ఉందా? అందుబాటులో అనే కార్యక్రమం ద్వారా ప్రతి విలేజ్కి ఒక పర్సనల్ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంట్లో అందరినీ స్క్రీన్ చేసి అవాతాతలను కానీ అందరినీ కూడా వాలంటీరే మెడిసిన్స్ కూడా ఎత్తుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇస్తున్నారు. జరుగుతూ ఉంది. అంటే దీని గురించి ఇప్పుడు ప్రతినిత్యం ఎవరి మంది జరుగుతూనే ఉంది, రొటీన్ ప్రాసెస్ అది. ఇట్లా ప్రతి ఇంటి ఆరోగ్యాన్ని కావచ్చు, ప్రతి ఇంటి ఆర్థిక అభివృద్ధి కావచ్చు, చిన్న బిడ్డ దగ్గర నుంచి చదువుకునే వాళ్ళ దగ్గర వరకు, పెన్షన్ తీసుకునే అవ్వాతాత వరకు, అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర కావచ్చు, అక్కా చెల్లెమ్మల వరకు ప్రతి ఒక్కరి గురించి ఆ ఇంటి పెద్దగా ఆలోచన చేసి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రతి ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఒక ఇంటి మనిషిగా ఆయన్ని గుర్తిస్తున్నారు. మీరు చిన్నప్పటి నుంచి వేరే రాష్ట్రాల నుంచి కానీ మీరు చూసిన ముఖ్యమంత్రులకి ప్రస్తుతం మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అభిమానం ఆప్యాయతలు కనిపిస్తూ ఉన్నారు. ఏంటి ఆయనలో మీకు అనిపించింది అండ్ ఎందుకు ఆయన అడుగులు నడవనిపిస్తుంది? ఆయన చేస్తుంది చూస్తే మీకేమనిపిస్తుంది? ఒకటి, మనసున్న మనిషి, ప్రజలకి చేయాలన్న మనిషి, ఓన్లీ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నటువంటి మనిషి ఆయన. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. సో అలాంటి వారి వెనక నిలబడితేనే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అందరికీ మంచి జరుగుతుంది. అందుకే ఆయన వెంట నడుస్తాం. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దగ్గరుండి చూశారు. మీరు మీ చిన్నప్పటి నుంచి ఎంతోమంది నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని చూసుంటారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని వాళ్ళ నడవని గమనించి ఉండొచ్చు కొన్ని విషయాల్లో అయినప్పటికీ. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే అభిమానం ఇంత ఎక్కువ అనిపించట్లేదా? అది కరెక్టే అంటారా? ఏంటి మీ నమ్మకం ఏంటి? ఖచ్చితంగా కరెక్ట్ అండి, అది ప్రవెన్. ఈరోజు మేము ఆయన ముఖ్యమంత్రి కాక ముందు నుంచి ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం. మేము ఏదైతే చూసామో, ఏదైతే ఆయన చెప్పారో తూచా తప్పకుండా ప్రజలకి మేలు చేస్తున్నారు. ఆయన ఏంటంటే నాన్నగారు ఎంతో ప్రజలకి చేశారు, ఆయన చేసిన విధంగా నేను కూడా చేయాలి. ఆయన ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంది, ఆయన ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి. నాకు అంత తప్ప వేరే ఆశయం లేదు కానీ ఆలోచన లేదని ఆయన పదే పదే చెప్తుంటారు. దాని ప్రకారమే ఈరోజు ఎప్పుడు ప్రజల్లో దేవుడిగా నిలబడతారంటే కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన్ని నిలబడి కష్టాలు తీర్చినప్పుడే ప్రజల్లో శాశ్వతంగా నిలబడతారు. ఇప్పుడు మనం దేవుడి దగ్గర పోయి ఏం కోరుతాం? ఏదైనా కష్టం వచ్చినప్పుడు పోయి నా కష్టం తీరాలా అని
కోరుకొని మళ్ళీ వెళ్ళి కష్టం తీరిన తర్వాత మొక్కు చెల్లించుకుంటాం. మీరు కూడా అలాగే చేశారా? అంటే ఫస్ట్ మీరు ప్రయాణం ఆయనతో స్టార్ట్ అయింది కాబట్టి మీ గురించి ఉన్న మాటల్లో నేను క్యాజువల్గా అడిగేశాను. అంటే విషయం ఏంటంటే అదే ఆయన మీకు దేవుడా? అవును, నాకు దేవునితో సమానమైన. ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళు అడిగినా అడగకపోయినా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన చూసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తా ఉన్నాం, ఒక ఆరోగ్యానికి విషయానికి తీసుకుంటే హాస్పిటల్లో సరైనటువంటి వసతులు లేక వాళ్ళకి అంత ఎక్కువ స్తోమత లేక ఎంతోమంది చనిపోయినట్టు చూసాం. ఈరోజు ఆరోగ్యశ్రీలో 2400 డిసీజ్ పైన పెట్టి 2 లక్షల ప్యాకేజ్ ఉండిందాన్ని 25 లక్షల వరకు తీసుకెళ్లారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు, ఇన్సూరెన్స్ కట్టగలిగిన వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే ట్రీట్ చేసుకోగలరో, ఏ విధంగా అయితే చేసుకోగలరో అదే స్థాయికి వాళ్ళని తీసుకొచ్చాడు. అలాగే బాగా డబ్బులున్న వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంటర్నేషనల్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం చదువుకునే స్తోమత ఉన్న వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటారు, అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అదే ఇంటర్నేషనల్ సిలబస్ని, అదే సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ అదే సిబిఎస్ఈ సిలబస్ని ఈరోజు సేమ్ స్టాండర్డ్స్ పెట్టి అదే బైజూస్ని తీసుకొచ్చి ట్యాబులు ఇచ్చి మంచి బట్టలు ఇచ్చి మంచి ఫుడ్ పెట్టి చేయిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్య విషయంలో పేద ప్రజలకి భయం లేదు, వాళ్ళ పిల్లల చదువు మీద, వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకి భయం లేదు. అలాగే వాళ్ళు నమ్ముకొని ఉన్నటువంటి మట్టి మీద, అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, ఈరోజు వాళ్ళు వ్యవసాయం చేయడానికి పెట్టుబడిగా డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళకి వెనకుండి మంచి విత్తనాలు కావాలని గైడ్ చేస్తూ మంచి విత్తనాలను అందిస్తున్నాడు, మంచి ఎరువులను అందిస్తున్నారు, మంచి గిట్టుబాటు ధరని అందిస్తున్నారు. ఒకవేళ పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా నష్ట నివారణ చేస్తున్నాడు. అదే అవ్వాతాతలుని ఎంతోమంది పుట్టిన బిడ్డలే చూడలేటువంటి పరిస్థితి. వాళ్ళు ఆత్మగౌరవంగా, వాళ్ళు గౌరవంగా జీవించడం కోసం పెన్షన్ దాదాపుగా 3000 పైన ఇస్తున్నాడు, 3000 ఇస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని తనలాగా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా, ఎలాంటి పార్టీలు, వర్గాలు, మతాలు, కులాలను లేకుండా సమానంగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? ప్రతి ఒక్కరూ స్వార్థంతో నిండి నాకేం వస్తుంది అని చూసే ముఖ్యమంత్రి వారిలో, లీడర్లు, వాళ్ళు ఉన్న ఈ సమాజంలో ఇలాంటి ముఖ్యమంత్రులు చాలా అరుదు. అందుకే అందరూ ఆయన వెంట నడవాలి. పైగా యూత్ కూడా ఎక్కువగా ఈ సినిమాలు, ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ అని రకరకాల వైట్ మధ్య పరిగెడుతున్నారు. మనకు ఎలాంటి నాయకుడు కావాలా, మన నాయకుడు చేస్తున్నటువంటి పనులేంటి, దానివల్ల మన సమాజం మీద పడే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించే ఇది లేకుండా పోతుంది. దయచేసి ముఖ్యంగా యువతలో ఈ మార్పు రావాలి, ఆలోచించాలి. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా దానికి టైం కేటాయించాలి. కనీసం ఓటుకు పోయే ముందైనా ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు స్కూళ్ళు ఎట్టున్నాయి, ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగినాయి అని ఆలోచన చేయాలి. ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కదా చేశారు. సో మొత్తానికి ఇదే మీ నమ్మకం, ఓవరాల్గా అన్ని అభివృద్ధి జరుగుతుంది, అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది, చూసి ఆలోచించి ఓట్లేయండి. అభివృద్ధి అంటే ఓన్లీ రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు, మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అది అభివృద్ధి సంపూర్ణమవుతుంది. సో మొత్తానికి మా నమ్మకం నువ్వే జగన్ అన్నట్టు మీరు మీ నమ్మకం అదే, ప్రజలను కూడా ఒకసారి ఆలోచించి ఓటేయమని మీరు క్లియర్గా చెప్తున్నారు. గురుమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ టైం మాకు ఇచ్చారు అండ్ చాలా క్లియర్గా ప్రజలకు తెలియజేయాల్సిన తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్ గురుమూర్తి గారు. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.